శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ, న్యూమరాలజీ యొక్క పవర్, వాటి గొప్పతనం ఏమిటో తెలియజేస్తున్నారు. 6-15-24 తేదీలో పుట్టినవారు, వారు ఏం చేస్తే కలిసి వస్తుంది, వారు ఏ రత్నాన్ని ధరిస్తే కలిసి వస్తుంది, వారికి కలిసి వచ్చే డేట్స్ ఏమిటి, ఈ 6 సంఖ్యలో ఉన్నవారు ఎవరైనా కానీ 15 అయినా 24 అయినా, ఇది శుక్రుని యొక్క సంఖ్య. వీరు నిజానికి చాలా తెలివి కలవారు. ప్రేమ వ్యవహారాలు కానీ, లేదా ఏదైనా సినీ రంగంలో కానీ, కళారంగంలో కానీ వీరు బాగా రాణించగలరు. ఇకపోతే వీరి డెస్టినీ నెంబర్ కనుక, డెస్టినీ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటూ వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, కానీ డెస్టినీ నెంబర్ కనుక 8 కానీ 3 కానీ 9 కానీ అయిందనుకోండి, అలా ఉండదు. కష్టాలు పడుతూ ఉంటారు. ఏం చేసినా ఎదుగుదల ఉండదు. 8 కనుక అయినా, 3 అయినా, 9 అయినా, మిగతా సంఖ్యలు పర్వాలేదు, ఎలాగ నడుస్తుంది. వారి నేమ్ నెంబర్ కూడా 8 అయినా, 3 అయినా, 9 అయినా అంతే, ఏం చేసినా కుదరదు. ప్రతి ఒక్కరి జీవితాలలో కొద్ది రోజులు మంచి, కొద్ది రోజులు చెడు ఉంటుంది. కానీ ఎక్కువ శాతం చెడు ఉన్న వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుంది కదా. కష్టపడుతూ ఉంటాం, డబ్బు పొదుపు చేయలేకపోతూ ఉంటాం, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాం, వివాహ సమస్యలతో బాధపడుతుంటాం, కుటుంబ నేపథ్యం సరిగా ఉండదు. ఇవన్నీ కూడా సరి కావాలంటే న్యూమరాలజీ కరెక్షన్ కనుక చేసుకొని ఉంటే మీరు అద్భుతంగా రాణిస్తారు. ఎంతోమందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను, వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా అనుభవంలో ఒక 100% మందికి కరెక్షన్ చేస్తే అందులో 90% సక్సెస్ఫుల్గా ఉన్నాను. 100% మాత్రం చెప్పట్లేదు. దానికి కారణం ఏముంటుంది? మరి 100% సక్సెస్ కావాలి కదా అంటే, వాళ్ళు కోర్సు సరిగా చేయకపోవడం, నేను చెప్పింది వారు చేయకపోవడం వల్లనే జరిగి ఉంటుంది. ఇకపోతే 15 నెంబర్, 6 నెంబర్ 5, 1 సూర్య సంఖ్య, 5 బుధ సంఖ్య, మెర్క్యూరీ, సన్ ప్లస్ మెర్క్యూరీ, ఈ 2 కాంబినేషన్లు బ్రహ్మాండంగా ఉంటాయి. సూర్యుని యొక్క తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, బుధుని యొక్క తెలివితేటలు 2. 2-4 కాంబినేషన్, 2 చంద్ర సంఖ్య, 4 రాహు సంఖ్య, అద్భుతమైన నెంబర్. కానీ డెస్టినీ నెంబర్ సరిగా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ డెస్టినీ నెంబర్ ఏంటిది రాసుకోండి. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం టోటల్ చేసుకోండి. అది కనుక సరిగా లేకపోతే కష్టం. ఈ న్యూమరాలజీ అనేది మనకు ఇప్పుడు కాదు, వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది పాటించారు, అద్భుతంగా ఉన్నారు. మనందరూ కూడా వేల సంఖ్యలో, వేల నెంబర్స్, వేల డేట్ ఆఫ్ బర్త్లు చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాను. ఇవి కరెక్టా కాదా ఏమిటని. ఏదైనా విషయాన్ని సాధారణంగా చెప్పే ముందు అది ఏదో ఊసుబోని మాటలుగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అది స్పష్టత ఉంటేనే దాని గురించి మాట్లాడతాను, లేకుంటే లేదు. అటు జ్యోతిష్యమే కానీ, న్యూమరాలజీ కానీ, పామాలజీ కానీ, గ్రాఫాలజీ కానీ, ఏదైనా కానీ అనవసరంగా మభ్యపెట్టి మోసం చేయాలనే ఉద్దేశం నాకు ఉండదు. ఈరోజు నేను గొప్పవాడిని అని కూడా చెప్పాలని ఉండదు నాకు. నాకున్న జ్ఞానానికి, నేను చదివిన పుస్తకాల ఆధారంగా, మా గురువులు పెట్టిన జ్ఞానం వల్ల ఇంత మాట్లాడుతున్నాను, ఇంత చెప్తున్నాను. నిరంతరం దాని గురించి పరిశోధిస్తున్న వారిగా చెప్తున్నాను. మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, ఖచ్చితంగా మీరు మీ పేరులో డెస్టినీ నెంబర్ తేడా ఉంటుంది, చూసుకోండి. 6-15-24 తేదీలో పుట్టిన వారికి 8, 3, 4, 9 కనుక ఏది ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మరి డెస్టినీ నెంబరు, బర్త్ నెంబరు ఇవన్నీ కూడా మనకు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ నేమ్ నెంబర్ కరెక్షన్ చేసుకోవాలి. దాన్ని మనకు సరైన నెంబర్లోకి మార్చుకోవాలి. మన లక్కీ డేట్స్ ఏమిటో తెలుసుకోవాలి. మనం ధరించే రత్నం మీద తెలుసుకోవాలి. 8, 3, 4, 9 కాక మిగతా నెంబర్లన్నీ కూడా 6 నెంబర్ వారికి కలిసి వస్తాయి ఆ డేట్స్. దాంతోపాటు వీళ్ళు వజ్రాన్ని ధరించాలి. లాకెట్లో అయినా ఏదైనా వజ్రాన్ని ధరించాలంటే చాలా ఖరీదు. అది 3 సెంట్లు 6 సెంట్లు కొంటేనే మీకు దాదాపు 10,000 దాకా అవుతుంది. మరి దానికి సొల్యూషన్ లేదంటే ఉంది. దానికి ఉపరత్నమైన ఓపల్ అనే ఒక రత్నం ఉంటుంది, దాన్ని లాకెట్లో ధరించండి. ఓపెల్ ఎవరికైనా కావాలనుకుంటే ఇస్తాను.
అది పెద్ద ఖరీదు కూడా ఉండదు. సుమారు అది వెండి లాకెట్తో కనుక తయారు చేసి ఇస్తే ఒక 3,500 4,000 దాకా కావచ్చు అంతే. కానీ రత్నాన్ని ధరించాలంటే చాలా ఖరీదు. ఆ రత్నాన్ని ధరించినా కానీ సరైన రత్నమా కాదా, అది అమెరికన్ డైమండ్ కావచ్చు, టెస్టెడ్ ఉండాలి. రత్నాలన్నిటి విలువైనవి, అది ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. కానీ మీరు తీసుకున్న రత్నాలు అవి కరెక్టా కాదా? ఈరోజు మార్కెట్లో టెస్టెడ్ అని కూడా ఇస్తున్నారు, కానీ అవి డూప్లికేటే. సరిగ్గా రత్నాన్ని కనుక ధరిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. జన్మ నక్షత్రం బట్టి కానీ, లేదా నామనక్షత్రం బట్టి కానీ, లేదా మీ దశను బట్టి కానీ, లేదా న్యూమరాలజీ ప్రకారం కానీ ధరించండి, అద్భుతంగా ఉంటుంది. ఏ రత్నం మేము చెడుగా చేయదు. కొంతమంది అంటారు ఈ రత్నం పెట్టుకుంటే నాకు కలిసి రాలేదని. సరే, వారి నమ్మకం వారిది. ఆదివారము, సోమవారము, బుధవారము, శుక్రవారం వీరికి కలిసి వచ్చే రోజులు. ఈ 6 నెంబర్లో ఉన్నవారు బంగారు బిజినెస్ కానీ, ఏదైనా ఉన్నత స్థాయి బిజినెస్లు కానీ చేస్తే బాగా భయపడవలసిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ 6 నెంబర్ చాలా మంచిది. అది ఎక్కడైనా జీవించగలరు. కానీ డెస్టినీ నెంబర్ మాత్రం సరి చూసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను, ఇప్పుడే సంతానవతులైన తల్లులకు తండ్రులకు తెలియజేస్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ వారికి సరైన న్యూమరాలజికల్ నేమ్ పెట్టండి. ఏ పేరైనా పెట్టండి, రాముడు పెట్టండి, భీముడు పెట్టండి, టింకు పెట్టండి, టంకు పెట్టండి. కానీ అది వాల్యూ ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆధార్ కార్డులో ఎంటర్ చేయండి. లేకపోతే తర్వాత మనం దాన్ని నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించవలసిన అవసరం ఉంటుంది. వాడు పెద్ద పెరిగిన తర్వాత మిమ్మల్ని నిందిస్తాడు, అప్పుడు ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. ఎడ్యుకేషన్లో బాధలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే న్యూమరాలజికల్గా వారి నేమ్ కరెక్షన్ చేయించండి, సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఎంత పెద్దగా చేయవలసిన అవసరం ఏముందండి, రోజు కష్టపడాలా. ఒకసారి నేమ్ కరెక్షన్ చేసి, గురుగారు ఈ పేరు ఉంది, దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియజేస్తే దాన్ని కరెక్షన్ చేసి ఈ నేమ్ పెట్టండి అంటాను. అందులో ఒక అక్షరం మార్చడము, ఒక అక్షరం పెంచడము జరుగుతుంది. కథం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటాం కదా. న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ సబ్జెక్టు, నెంబర్స్ చాలా పవర్ఫుల్. కొంతమందికి కొన్ని నెంబర్స్ బాగా కలిసి వస్తాయన్నమాట నిజం. వారి మొబైల్ నెంబరే కానీ, వారి వెహికల్ నెంబరే కానీ, వారి ఇంటి నెంబరే కానీ, ఏదైనా నెంబర్తో సంబంధం ఉంటుంది. ప్రతినిత్యం మనం నెంబర్ లేకుండా జీవించలేము. కౌంట్ చేయాలన్నా, డబ్బులు కౌంట్ చేయాలన్నా నెంబర్సే. 100, 1000, 1500, 2300, 2000 అన్ని నెంబర్సే. మనం నడిపే వెహికల్ నెంబరే. ప్రతిదీ నెంబర్కు సంబంధం లేకుండా ఉండదు. అది 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 9 గ్రహాలు అవి. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు. కాబట్టి న్యూమరాలజికల్గా మీ నేమ్ కరెక్షన్ చేసుకొని, లేదా మీకు షాప్ నడవట్లేదు, మీ షాపులో ఇబ్బందికరంగా ఉందంటే ఆ షాపును కూడా కరెక్షన్ చేయాలి. ఆ షాప్ పేరు మొత్తం మార్చరు. శ్రీ మహాలక్ష్మి క్లాస్ స్టోర్ అంటే శ్రీ మహాలక్ష్మి తీసేయరు, అందులో ఒక అక్షరాన్ని చేంజ్ చేస్తారు అంతే. చాలా టాప్ మోస్ట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ, జ్యోతిష సమస్యలకు పరిష్కారం కానీ కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి, మీకు సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.